మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలో జరిగిన ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో 42 కుటుంబాలను మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివాహాల కోసం వచ్చిన వరులు, వారి కుటుంబాలు ఆనందంగా ఎదురు చూసినా చివరకు వధువులు మాత్రం రాకపోవడంతో ఈ మోసం బయటపడింది. ఈ ఘటన ఒక మాస్ వెడ్డింగ్ కార్యక్రమం పేరుతో జరిగింది. పెళ్లి కోసం సరైన వధువులు దొరకని కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని నిందితులు సోషల్ మీడియాలో ఉన్న యువతుల ఫోటోలను చూపించి నమ్మబలికారు. ఇండోర్లోని అనాథాశ్రమం నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి పెళ్లి చేస్తామని చెప్పి కుటుంబాల నుంచి 12,000 నుంచి 25,000 రూపాయల వరకు వసూలు చేశారు. ఇలా 10 లక్షలకు పైగా వసూలు చేశారు. మే 25న దేవాస్లో పెళ్లిళ్లు జరుగుతాయని నమ్మించిన నిందితులు మే 24న రాధాగంజ్ క్లబ్ గ్రౌండ్కు వరులు, వారి కుటుంబాలను రప్పించారు. కొందరు ఉదయం 8 గంటలకే చేరుకున్నారు. కానీ అక్కడ మండపం లేదు, పెళ్లి ఏర్పాట్లు లేవు, వధువులు కూడా లేరు. వధువులు ఇండోర్ నుంచి వస్తున్నారని నిందితులు ముఖేష్ బైరిగి, ఆయన భార్య సునీత బైరిగి అక్కడికి వచ్చిన కుటుంబాలకు చెప్పి రోజంతా నమ్మబలికారు. కానీ రాత్రి 10 గంటల వరకు ఎదురు చూసినా ఎవరూ రాకపోవడంతో తాము మోసపోయామని కుటుంబాలు గ్రహించాయి. దర్యాప్తులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు సోషల్ మీడియాలో ఉన్న యువతుల ఫోటోలను డౌన్లోడ్ చేసి వాటిని వధువులుగా చూపించి నమ్మించినట్లు పోలీసులు గుర్తించారు. అనాథాశ్రమం నుంచి పెళ్లిళ్లు జరుగుతున్నాయని చెప్పి కుటుంబాలను తప్పుదారి పట్టించారు. పోలీసుల విచారణలో ముఖేష్ బైరిగి తన సోదరుడు దినేష్ దాస్ బైరిగి ఈ వ్యవహారంలో పాత్ర ఉందని చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే మధ్యవర్తిగా నర్సింగ్ దాస్ బైరిగి కూడా ఈ మోసంలో భాగమని ఆరోపణలున్నాయి. ఈ కేసులో పోలీసులు ముఖేష్ బైరిగి ఆయన భార్యను అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. పెళ్లి కలలతో వచ్చిన 42 కుటుంబాలకు మోసం, నిరాశ, బాధ మాత్రమే మిగిలింది.